నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జనరేషన్ 2 ఉపగ్రహ సమూహం ద్వారా సేవలు అందించేందుకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్స్పేస్కు సరికొత్త దరఖాస్తును సమర్పించింది. భారత శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో ఈ పరిణామం సరికొత్త సంచలనానికి తెరలేపింది. భూమికి అత్యంత సమీపంలో అంటే 340 నుండి 615 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్లో పరిభ్రమించే దాదాపు 30,000 ఉపగ్రహాల ద్వారా ఈ సేవలను విస్తరించాలని స్టార్లింక్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 42,000 ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలనే స్పేస్ ఎక్స్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ తాజా ప్రతిపాదన వచ్చింది. ఈ సరికొత్త జనరేషన్ 2 నెట్వర్క్ తెస్తున్న అతిపెద్ద విప్లవం డైరెక్ట్ టు డివైస్ సాంకేతికత. సాధారణంగా శాటిలైట్ ఇంటర్నెట్ పొందాలంటే ప్రత్యేకంగా డిష్ లేదా టెర్మినల్ అవసరం అవుతుంది. అయితే ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా సాధారణ మొబైల్ టవర్లు, కేబుల్ నెట్వర్క్లతో సంబంధం లేకుండా అనుకూలత కలిగిన స్మార్ట్ ఫోన్లకు నేరుగా ఉపగ్రహాల నుండే సిగ్నల్స్ అందుతాయి. మొబైల్ నెట్వర్క్ పరిధి లేని అటవీ సముద్రాలు, సముద్ర తీరాలు, సరిహద్దు కొండ ప్రాంతాల్లో సైతం ఫోన్లలో నేరుగా కనెక్టివిటీ లభించే అవకాశం ఉంటుంది. గతంలో సాంకేతిక ప్రమాణాలు, స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ నిబంధనల కారణాల వల్ల మొదటి దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయితే 4,408 ఉపగ్రహాలతో సాధారణ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే స్టార్లింక్ మొదటి తరం నెట్వర్క్కు ఇన్స్పేస్ ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2వ తరం అనుమతుల కోసం సంస్థ తిరిగి సరికొత్త వివరాలతో ముందుకొచ్చింది. భారత శాట్కామ్ రంగంలో పోటీ రోజురోజుకు వేడెక్కుతోంది. స్టార్లింక్ మాత్రమే కాకుండా దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 1,600 ఉపగ్రహాల నెట్వర్క్ను ప్రతిపాదించి వీటితో పాటు అమెజాన్, లియో, యూటెల్శాట్, వన్ వెబ్ సంస్థలు కూడా భారత్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సరికొత్త సేవల విస్తరణకు ప్రభుత్వ నియంత్రణ మండళ్లు అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తుంది. ట్రాయ్ ఇప్పటికే స్పెక్ట్రమ్ ధరలపై సిఫార్సులు అందజేయగా డైరెక్ట్ టు డివైస్ విధానాలపై విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. జాతీయ భద్రతా అనుమతులు, సైబర్ రక్షణ, స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలు పూర్తయిన వెంటనే దేశంలో పూర్తి స్థాయి వాణిజ్య శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఇక సిగ్నల్ రావట్లేదు, ఇవన్నీ ఉండవు. డైరెక్ట్గా ఎక్కడున్నా సరే మీకు ఇంటర్నెట్ సిగ్నల్ అనేది బ్యాండ్విడ్త్తో పాటు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ ఆర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.